గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కు మరో 3 రోజులు మాత్రమే మిగిలింది. అయితే ఈ క్రమంలోనే తాజాగా బడా నిర్మాత సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ను ఆపాలంటూ ఏకంగా తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కంప్లైంట్ చేసింది. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయితే వీళ్ళకేంటి ప్రాబ్లం అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి సడన్గా మూవీ రిలీజ్కు ముందు ఇలాంటి కంప్లైంట్ ఎందుకు చేశారు అంటే దానికి కారణం శంకర్ గారు. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా 3 ఏళ్ల పాటు నిర్మాణ దశలోనే ఉంది. చివరికి జనవరి 10న రిలీజ్కు రెడీ అవుతుందని సంబరపడుతుంటే అంతలోపే లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీ రిలీజ్ను ఆపాలంటూ అడ్డుపడింది. శంకర్ డైరెక్షన్లో రూపొందించాల్సిన ఇండియన్ 3 మూవీ పూర్తయ్యేదాకా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వకూడదని కంప్లైంట్ చేసింది. మరి ఈ వివాదంపై నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇక శంకర్ గారికి లైకా ప్రొడక్షన్స్ మధ్య సమస్య ఏంటంటే గత ఏడాది రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీ భారీ డిజాస్టర్గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియన్ 2 మూవీని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్కి భారీ నష్టాలొచ్చాయి. అయితే ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే డైరెక్టర్ శంకర్ పార్ట్ 3ని కూడా పూర్తి చేశారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్ 3కి సంబంధించిన ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలింది. అయితే ఇండియన్ 2 రిజల్ట్ చూశాక పార్ట్ 3లోని కొన్ని సీన్స్ని రీషూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ డిసైడ్ అయ్యారంట. కానీ దానికి సుమారుగా 80 కోట్ల వరకు ఖర్చు అవుతుందంటూ లెక్కల్ని లైకా ప్రొడక్షన్స్ ముందు పెట్టారట శంకర్. ఇక ఇందులో 30 కోట్ల వరకు శంకర్ గారి రెమ్యునరేషనే ఉందని టాక్. అయితే దీనికి లైకా ప్రొడక్షన్స్ వారు నో చెప్పారట. అసలే ఇండియన్ 2 మూవీ ఘోర పరాభవం తర్వాత భారీ నష్టాలను ఎదుర్కొంటున్న లైకా ప్రొడక్షన్స్ శంకర్ గారి రెమ్యునరేషన్ తప్ప నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తామని అన్నారట. అలా సినిమాను పూర్తి చేసి ఇండియన్ 3ని రిలీజ్ చేయమని కండిషన్ పెట్టారట. కానీ దానికి శంకర్ గారు ఒప్పుకోకపోవడంతో మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే లైకా ప్రొడక్షన్స్ ఏకంగా తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి వెళ్ళి తమిళనాడులో రిలీజ్ అవ్వబోతున్న గేమ్ చేంజర్ మూవీ ఆపాలని కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ తోడు గేమ్ చేంజర్కు తమిళనాడులో మరో షాక్ తగిలినట్టు తెలుస్తుంది. విడుదలకు ముందు నిర్వహించాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో ఈ మూవీపైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు. మరి చూడాలి ఏమవుతుందో.